సీసీఐ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ అయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ జిమ్మింగ్ మిల్స్ బంద్ కొనసాగిస్తున్నాయి. ఈ బంద్లో 322 జిమ్మింగ్ మిల్స్ వ్యాపారులు భాగస్వామ్యం అయ్యారు. నిన్నటి నుంచే కాంటాలు నిలిపేసి నిరసన వ్యక్తం చేస్తోంది తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. L1, L2, L3 సమస్యను పరిష్కరించాలని, ఎకరాకు 7 క్వింటాల ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎనుమాముల మార్కెట్ యార్డ్ను సందర్శించి స్వయంగా రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అప్పుడు మందులు మంచిగా దొరికింది, పంట మంచిగా పండింది, మంచిగా రాలేదు. ఎరువు బస్తాలు దొరక లాస్ అవుతుంది, దిగుబడి తగ్గింది. మార్కెట్కి వస్తే ధర దొరుకుతుంది. 2 రకాల నష్టం ఉంది. ఉండేనా ఆటోని చెప్తే యూరియా ఇంట్లో ఇప్పుడు